నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ అక్రమాస్తుల కేసులో జాప్యం జరుగుతుంది అంటూ ఏపీ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక అందులో భాగంగా ఈరోజు విచారణకు వచ్చిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను కూడా అందించాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. అలాగే ఈ నెల 13కు కూడా దీన్ని వాయిదా వేసిన నేపథ్యంలో మరి ఈ కేసు ఎలాంటి మలుపులు తిరగబోతుంది, ఈ కేసులో ఏం జరగబోతుంది అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఎట్టకేలకు సుప్రీంకోర్టులో ఈరోజు విచారణకు వచ్చింది. అంటే చాలాసార్లు ఏళ్ల నుంచి వస్తూనే ఉంది, కానీ ఈసారి అయితే పర్టికులర్గా అన్ని ఏ దశలో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి కేసులు ఉన్నాయి, అన్ని వివరాలు మాకు ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా స్ట్రిక్ట్గా చెప్పింది అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. సో మరి ఈ కేసులో మూమెంట్ స్టార్ట్ అయింది అనుకోవచ్చా? మరి జగన్మోహన్ రెడ్డికి మరికొద్ది రోజుల్లో బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? మీరేం చెప్తారు? అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దయిపోద్ది. జగన్మోహన్ రెడ్డి గారి కేసు లేదో ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది కాబట్టి అని చెప్పని వచ్చే 15 రోజుల్లోనో 20 రోజుల్లోనో మొదలుపెట్టి త్వరితగతిన విచారణ పూర్తి అయిపోయి ఆయనకి శిక్ష ఖరారైపోద్ది అని చెప్పని ఆశిస్తే అది మన అత్యాశగానే పరిగణించాలి. ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం, సుప్రీంకోర్ట్ ఆఫ్ ది కంట్రీ, ఆ సర్వోన్నత న్యాయస్థానం ముందు ఒక విద్యుక్త ధర్మం ఉంది. అదేంటి అంటే, ఈ దేశంలో తప్పు చేయకుండా ఉంటే చిన్నవాడికైనా సరే చట్టం నుంచి రక్షణ ఉంటుంది. తప్పు చేస్తే ఎంత పెద్దవాడైనా సరే చట్టం ముందు దోషిగా ఎస్టాబ్లిష్ అవుతాడు అని చెప్పని రుజువు చేయాల్సిన బాధ్యత. అంటే చట్టం ముందు చిన్న పెద్ద తారతమ్యాలు వ్యత్యాసాలు ఏముండవు. చట్టం అందరికీ సమాన ప్రాతిపదికగానే అవకాశాలు కల్పిస్తుంది అని చెప్పని రుజువు చేయాల్సిన బాధ్యత ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం ముందు ఉంది. ఎందుకంటే ఇవాళ ఒక కేస్ స్టడీగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అక్రమాస్తుల కేసులు మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడో 2012వ సంవత్సరంలో ఆయన మీద కేసులు నమోదైనవి. ఆయన కేసులు నమోదైంది ఇంకా ముందైనవి. కేసులు విచారణ పూర్తయ్యి ఆయన 2012లో అరెస్ట్ అయ్యాడు. 16 నెలలు జైల్లో ఉన్న తర్వాత 2013 సెప్టెంబర్ 23వ తారీఖు రోజు ఆయనకి బెయిల్ రావడం జరిగింది. అంటే బెయిల్ వచ్చి ఇప్పటికీ 11 సంవత్సరాల 2 నెలల మీద 9 రోజుల కాలం అయింది. ఒక సాధారణ పౌరుడైతే ఇన్ని సంవత్సరాలు బెయిల్ మీదే తన కేసులు విచారణకు నోచుకోకుండా కాలయాపన జరగటానికి ఆస్కారం ఉందా? కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక హై ప్రొఫైల్డ్ పర్సన్, హై ప్రొఫైల్డ్ అని ఎందుకంటున్నానంటే ఆయన ఒక రాజకీయ పార్టీ అధినేత, ఒక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా 5 సంవత్సరాలు పనిచేశాడు. ఈ కేసులు నమోదయ్యే నాటికి ఆయన దేశ అత్యున్నత చట్టసభ లోక్సభకి ఎంపికై ఉన్నాడు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్నాడు. తర్వాత రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పాలకుడిగా 5 సంవత్సరాల కాలం గడిచింది. మళ్ళీ ఇప్పుడు 4వసారి కూడా ఆయన అసెంబ్లీకి ఎన్నికై ఉన్నాడు. అంటే ఒకసారి లోక్సభకి, అసెంబ్లీకి 3వసారి ఎన్నికై ఉన్నాడు. అదే సందర్భంలో ఆర్థికంగా కూడా పరిశ్రమలు, మీడియా సంస్థలు, ప్యాలెస్లు, ఎస్టేట్లు ఎన్నిటినో కలిగి ఉన్న వ్యక్తి. రాజకీయంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని నిర్ణయాత్మక శక్తిగా అతను పేరు తెచ్చుకొని ఉన్నాడు. మరి అంతటి కీలక స్థాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కేసులు నత్తనడకను నడుస్తూ ఉంటే, దశాబ్దాల తరబడి అవి విచారణకే నోచుకోకుండా ఉంటే, వ్యవస్థలు ఆయన్ని కట్టడి చేసే ప్రయత్నం కనీసం మాత్రం కూడా చేయకుండా ఆయన ఆదేశాలను వ్యవస్థలు పాటిస్తున్నట్టుగా ఇవాళ ప్రజల ముందు కనిపిస్తూ ఉంటే, ఏ సందేశం ఇవాళ ఈ రాజ్యం, ఈ చట్టం, ఈ రాజ్యాంగం సమాజానికి ఇస్తుంది? పౌరులు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒక స్పష్టమైన సమాధానం సంజాయిషి ఇవ్వాల్సిన బాధ్యత సర్వోన్నత న్యాయస్థానం మీద ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ కేసుల విచారణలో జరిగిన కొన్ని అంశాలు మనం మాట్లాడుకొని తీరాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఇందాకే చెప్పినట్టుగా ఆయన బెయిల్ మీద ఉండే 11 సంవత్సరాలు దాటిపోయింది. కానీ ఇప్పటికీ ఆ కేసులు విచారణ స్థాయికి కూడా చేరుకోలే, ట్రయల్ స్టేజ్కి కూడా రీచ్ అవ్వాల. కారణం ఏంటి అంటే ఆయన మీద 11 సిబిఐ ఛార్జ్షీట్లు నమోదై ఉన్నాయి. ఈ 11 సిబిఐ ఛార్జ్షీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్యూజ్ నెంబర్ 1గా, విజయసాయి రెడ్డి గారు అక్యూజ్ నెంబర్ 2గా ఉన్నారు. ఈ A1 అండ్ A2 తప్పించి ఈ మిగిలిన 11 కేసుల్లో 11 సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు.
అంటే ఒక్కొక్క కేసులో ఒక్కొక్క సంఘటనకు సంబంధించి వాళ్ళ నాన్నగారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ నాన్నగారి అధికారం ద్వారా కొన్ని కార్పొరేట్ సంస్థలకు ఆయన ప్రయోజనాలు చేకూర్చిన విధానం, ఆ ప్రయోజనాలు దక్కించుకున్న వాళ్ళు ఆ ప్రయోజనాలు దక్కిన ప్రతిఫలంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన విధానం, వీటిని ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క కేసుగా విభజిస్తూ సిబిఐ 11 ఛార్జ్షీట్లు ఫైల్ చేసింది. అంటే ఒక్కొక్క సంఘటనకు సంబంధించి కొంతమంది అక్యూజ్డ్గా ఉంటూ వచ్చారు. అలా 11 కేసుల్లో అక్యూజ్డ్గా ఉన్న ఈ మొత్తం అందరూ అక్యూజ్డ్ కలిపి సిబిఐ కోర్టుల్లో రకరకాల డిశ్చార్జ్ పిటిషన్లు, క్వాష్ పిటిషన్లు ఫైల్ చేశారు. సంవత్సరాల తరబడి ఈ కేసులన్నీ కలగలిసి 130 కేసులైనాయి. సంవత్సరాల తరబడి వీటి విచారణే పూర్తి కావట్లా. వీటి విచారణ పూర్తయిన తర్వాత అప్పుడు అసలు 11 కేసులు ట్రయల్ స్టేజ్కి రావాలి. ఈ కేసుల విచారణ ఆ పురోగతి ఏ విధంగా ఉంది అని అంటే 2022 సంవత్సరం నుంచి హైదరాబాద్లో ఉన్న సిబిఐ కోర్టులో జడ్జి రమేష్ గారు అని చెప్పని ఆయన ఈ 130 క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించి వాద ప్రతివాదనలు వింటూ ఉన్నాడు. ఈలోపు ఇలాగే గౌరవ సుప్రీంకోర్టు, గౌరవ తెలంగాణ హైకోర్టు ఆదేశాలతోటి ఈ విచారణ 2024 ఫిబ్రవరి ఆఖరికి ఒక లాజికల్ కంక్లూషన్కి తీసుకొని వచ్చి తీరాలి అని చెప్పని ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ గౌరవ హైకోర్టు ద్వారా ఫిక్స్ చేసిన తర్వాత అప్పుడు ఈ జడ్జి రమేష్ గారు గౌరవ హైకోర్టుతో ఏం చెప్పారంటే 130 పిటిషన్లకు సంబంధించి నేను జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయాల్సి ఉంది కాబట్టి నాకు ఇంకో 2 నెలలు అదనంగా టైం కావాలి అని చెప్పిన మీదట 2024 ఏప్రిల్ 30 తారీఖు వరకు ఆయనకి టైం ఇవ్వడం జరిగింది. మరి అందరూ ఆశించింది ఏంటి అంటే ఏప్రిల్ ఆఖరి నాటికి మే 13 ఎలక్షన్స్ ఉన్నాయి. ఏప్రిల్ ఆఖరి నాటికి జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి ఈ క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించి సిబిఐ కోర్టు ద్వారా ఒక స్పష్టమైన నిర్ణయం రావడం జరుగుతుంది. అది ఆయనకు అనుకూలంగా రావచ్చు, ప్రతికూలంగా రావచ్చు. అనుకూలంగా వస్తే ఎన్నికలను ఎదుర్కోవడానికి ఆయనకు నైతికత ఉంటుంది. ప్రతికూలంగా వస్తే ఎన్నికల్లో అంటే తర్వాత వచ్చిన ఫలితాల్లో ఎన్నికల ఫలితాలు ఆయనకు ప్రతికూలంగా వచ్చినాయి, కానీ మరింత ప్రతికూలంగా మారడానికి ఆస్కారం ఉండుండేది. కానీ ఏ శక్తులు ఏ విధంగా సహాయ సహకారాలు అందించినో తెలియదు, కానీ ఏప్రిల్ 30కి జడ్జిమెంట్ ఇవ్వాల్సిన రమేష్ గారు ఏప్రిల్ 30 నాటికి ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఏప్రిల్ 30 కంటే ముందే. వాస్తవంగా 2022 నుంచి ఆయన కేసుల విచారణ వింటూ ఉన్నారు. ఆయన స్థానంలో వేరే జడ్జి గారు వస్తే మళ్ళీ మొదటి నుంచి విచారణ వినాల్సిన పరిస్థితి. వాస్తవంగా ఇటువంటి ఒక గౌరవ హైకోర్టు ఫిక్స్ చేసిన టైం షెడ్యూల్ ప్రకారం ఆయన కేసుల్లో జడ్జిమెంట్ ఇవ్వాల్సి ఉన్నప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ చేయకూడదు, కానీ చేశారు. ఆ చేయటానికి ఎవరిని ఏ విధంగా ప్రభావితం చేశారనేది మనకు తెలియదు. ఆయనైతే ట్రాన్స్ఫర్ అయ్యారు. పోనీ ఆయనైనా సరే ఒక టైం బౌండెడ్ షెడ్యూలు గౌరవ హైకోర్టు ఫిక్స్ చేసిన దానికి నేను బైండ్ అయి ఉన్నా, 2 సంవత్సరాలుగా నేను విచారణ వింటూ ఉన్నా, నేను జడ్జిమెంట్ ఇచ్చేనా వెళ్దామని చెప్పని అనుకోలే. జడ్జిమెంట్ ఇచ్చేళ్ళండి అని చెప్పని అడిగితే నాకు అనారోగ్య కారణంగా నేను జడ్జిమెంట్ డిక్టేర్ చేయలేదు అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన. ఇప్పుడు ఏం జరిగింది? మరి ఇంకొక కొత్త జడ్జి వచ్చారు. ఆయన మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఈ నుంచి ఆయన వింటూ రావాలి ఇప్పుడు. సో ఈ 130 పిటిషన్లకు సంబంధించి ఆయన నిర్ణయాధికారం, ఆయన నిర్ణయం తీసుకునే వరకు మళ్ళీ అసలు కేసుల విచారణ ఎక్కడ వేసిన గొంగలు అక్కలాగానే ఉంటుంది. అంటే 2 సంవత్సరాల పాటు కొనసాగిన ప్రక్రియ మొత్తం మళ్ళీ మొదటికి వచ్చింది. అంటే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అడుగు ముందు పడకుండా ఈ విధంగా ఆయనకి పరిస్థితులు సహకరిస్తూ వస్తున్నాయి. ఆ సహకరించడానికి వెనక ఆయనకి అనుకూలంగా ఏ శక్తులు, ఏ పరపతి ఉపయోగపడుతుందో మనకు తెలియదు. కానీ ఆయన కేసులు అయితే విచారణ ముందుకు సాగట్లా. ఈ సందర్భంలోనే రఘురామకృష్ణరాజు గారు కూడా గతంలోనే ఆయన ఇదే సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయమని పిటిషన్ ఫైల్ చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైన తీర్పు రావడం జరిగింది. వాస్తవంగా రఘురామకృష్ణరాజు గారు చాలా కీలకమైన సాక్ష్యాధారాలతోటి జగన్మోహన్ రెడ్డి గారు తను ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డుపెట్టుకొని తనతో పాటు కేసుల్లో కోఎక్యూజ్డ్గా ఉన్న వాళ్ళందరినీ కీలక స్థానాల్లో ఏ విధంగా కూర్చోబెట్టుకుంటా ఉన్నారు, అది కేసును ప్రభావితం చేయటమే. అలాగే తన కేసులు విచారించిన అధికారులను ఏ విధంగా వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు, అది కూడా విచారణ ప్రభావితం చేయటమే. సాక్షులను ఏ విధంగా ప్రభావితం చేస్తూ ఉన్నారు, అది కూడా బెయిల్ కండిషన్స్ని వైలేట్ చేయటమే. ఈ సాక్ష్యాధారాలతోటి స్పష్టమైన డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి ఆయన
గతంలో సిబిఐ కోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ ఫైల్ చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే తీర్పు రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒక అదృశ్య శక్తి సహకరిస్తూ వస్తుంది. ఆ అదృశ్య శక్తి ఏ స్థాయిలో ఉన్నారు, ఎవరు అనేది మనం నిర్ధారణ చేసి చెప్పలేని పరిస్థితి. కానీ ఆయనకైతే ఆ అభయహస్తం, అదృశ్య హస్తం మొదటి నుంచి ఆ గోరుముద్దలు తినిపిస్తూనే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టు దృష్టికి ఈ అంశాలన్నీ రావడం జరిగింది. ఆ వచ్చిన నేపథ్యంలో గౌరవ సుప్రీంకోర్టు ఈరోజు ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్టేటస్ మొత్తం మాకు తెలియజేయండి, ఏ కేసులు ఏ స్టేజ్లో ఉన్నాయి. మరి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఇన్ని సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉంటూ ఆ ప్రివిలేజ్ అనుభవిస్తా, ఆయన రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకుంటా, కోట్లాది మంది జీవితాలు ప్రభావితం చేయగలిగే స్థాయిల్లో రాజకీయ పదవులు అలంకరిస్తా, విచారణ మాత్రం అడుగు ముందుకు పడనివ్వకుండా అదే విధమైన ప్రతిబంధకాలు సృష్టిస్తున్న తీరు కళ ముందు కనిపిస్తున్నప్పుడైనా రాజ్యాంగం ముందు, చట్టం ముందు, న్యాయం ముందు అందరూ సమానమే అని చెప్పని రుజువు చేయాల్సిన బాధ్యత, అందరూ సమానమే అని చెప్పని ప్రజలకు నిర్ధారణ చేసి చెప్పాల్సిన బాధ్యత గౌరవ సుప్రీంకోర్టుది. కాబట్టి ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టు వెలువరించిన ఈ ఆదేశాల పర్యవసానమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు, ఎందుకంటే ఇక్కడ ఇంకా కొన్ని కేసులు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, ఆ హత్య సంఘటన జరిగి 5 సంవత్సరాల 8 నెలల 17 రోజులైంది. 2019 మార్చి 15వ తారీఖు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. ఇప్పటికీ ఆ విచారణ ఇంకన్క్లూజివ్గానే ఉంది, ఒక ముగింపుకు రాలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తాను బాధితుడిగా నమోదు చేసిన కోడికత్తి కేసు, ఆ కేసులో బాధితుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ సాక్ష్యం ఇవ్వాల. అలాగే ప్రజాప్రతినిధుల కోర్టులో ఆయన మీద ఒక పరువు నష్టం కేసు దాఖలై ఉంది. ఆ కేసు విచారణకి కనీసం కోర్టు నుంచి వచ్చిన సమన్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవట్లా. మరి ఇటువంటి నేపథ్యంలో రీసెంట్గా రఘురామకృష్ణరాజు గారి మీద జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసులో కూడా ఆయన మీద అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైంది. అంటే మనం సిబిఐ కేసుల ద్వారా నమోదైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల గురించి ఇప్పటివరకు మాట్లాడుకుంటా ఉన్నాం. అవి కాకుండానే ఇవే ఇన్ని కేసులు ఉన్నాయి. మరి నాకు గుర్తున్న వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఈయన నంద్యాలలో చేసిన ప్రసంగం, నడిబజార్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కాల్చి చంపాలి అని చెప్పని చేసిన ప్రసంగ పాఠం మీద కూడా ఎలక్షన్ కమిషన్ ఆ రోజులోనే కేసు నమోదు చేసింది. మరి ఆ కేసు విచారణ ఏ స్టేజ్లో ఉంది అనేది ఇప్పుడు దాకా ఎప్పుడు ఒకసారి కూడా అది చర్చకు రాలా. కానీ అటువంటి కేసులు ఉన్నా కూడా అన్నిటినీ సమగ్రంగా విచారణ జరిపి తీరాలి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రినే కాల్చి చంపాలని చెప్పని వ్యాఖ్యలు చేసే దురహంకారానికి ఆయన ఒడిగట్టినప్పుడు ఇది తప్పు అని చెప్పని చట్టం ముందు నిర్ధారణ చేసి తీరాల్సిన బాధ్యత కూడా ఇవే న్యాయస్థానాలవి. కాబట్టి గౌరవ సుప్రీంకోర్టు ఇప్పటికైనా సరే ఇవాళ రఘురామకృష్ణరాజు గారి పిటిషన్ ప్రాతిపదికగానైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విచారణలో వేగం పెంచి తీరాలి. 100కి 100 పాళ్ళు చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పని నిర్ధారణ చేసి తీరాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.